గాజాలో ఎటు చూసినా విధ్వంస ఛాయలే. కుప్పలుగా పేరుకుపోయిన శిథిలాలు, కూలిపోయిన లక్షల భవంతులు, ధ్వంసమైన రోడ్లు అక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం పునర్నిర్మాణం సాధ్యమేనా? ఎంత సమయం పడుతుంది? ఎంత ఖర్చవుతుంది? కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. గాజా కోలుకోవాలంటే దశాబ్దాల కాలం పడుతుందని ఐక్యరాజ్య సమితి తాజాగా తేల్చి చెప్పింది. దిగ్బంధనాలు కొనసాగితే యుద్ధానికి ముందు ఆర్థిక పరిస్థితికి చేరడానికి గాజాకు కనీసం 350 ఏళ్లు పడుతుందని ఐరాసా అంచనా వేసింది. తాజాగా వేసిన అంచనాల ప్రకారం 10% ఆర్థిక వృద్ధి ఉంటుందని భావిస్తే 250 నాటికి గత పరిస్థితికి గాజా చేరుకుంటుందని పేర్కొంది. అది కూడా మిలిటరీ చర్యలు లేకుండా సరుకుల రవాణా స్వేచ్ఛగా జరిగి పెట్టుబడులు వచ్చి ఏటా 2.8% జనాభా పెరుగుదల ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమని అభిప్రాయపడింది. ఇక్కడి భవన శిథిలాల తొలగింపుపై ఇటీవల ఐరాస ఒక అంచనా వేసింది. యుద్ధం కారణంగా పేరుకుపోయిన 50 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు కనీసం 21 ఏళ్లు పడుతుందని, $1.2 బిలియన్ ఖర్చవుతుందని లెక్కగట్టింది. హింస కారణంగా గాజా అభివృద్ధి 69 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఐరాస అభివృద్ధి కార్యక్రమం అధికారి ఒకరు చెప్పారు. 2023 అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్పై దాడితో గాజాలో యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయేలీలు కన్నుమూశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఆ ప్రాంత పౌరులు 46,000 మంది చనిపోయారు. కూలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణం ఇప్పట్లో సాధ్యపడదని గతేడాదే ఐరాస వెల్లడించింది. గత డిసెంబర్లో యుఎన్ శాటిలైట్ డేటా ప్రకారం యుద్ధానికి ముందు ఉన్న భవనాల్లోని 2/3 వంతులు అంటే 1.70 లక్షలకు పైగా ధ్వంసమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 18 లక్షల మంది ప్రజలకు వెంటనే ఆవాసాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఐరాస మానవతా సంస్థ అంచనాల ప్రకారం కనీసం 68% రోడ్డు నెట్వర్క్ నాశనమైంది. 75% పైగా నీటి పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఇక శరణార్థులు ఎక్కువగా నివసించే ఉత్తర గాజాలోని జబాలియా పట్టణం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సగానికి పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది. 95% పైగా పశువులు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి.